హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ వేదా వైద్యం. సో మొక్క చూస్తూ ఉన్నారు కదా, డైరెక్ట్గానే కనిపించేస్తుంది కదా. సో ఈరోజు అయితే వాటర్ యాపిల్ లేదా జామున్ పండ్లు అంటారు, లేదంటే పన్నీర్ కాయ అని కూడా పిలుస్తారు, లేదంటే ఐస్ వాటర్ యాపిల్ అని కూడా పిలుస్తారు అనమాట. సో ఎందుకంటే అంత క్రంచీగా ఇవి పండ్లు అనేవి అంత జ్యూసీగా నీళ్ళలాగా అయితే కొరికిన వెంటనే క్రంచ్ లాగా సౌండ్ అనేది అయితే వస్తుంది. అంత నీళ్ళు అయితే నిండుకుని ఉంటుంది అనమాట. సో ఈరోజు అయితే మా వాటర్ యాపిల్ మొక్కలో అయితే ఇన్ని గుత్తులుగా వేలాడుతూ ఉన్నాయి. సో ఇవి పొడుగ్గా వచ్చే జంబో వాటర్ యాపిల్స్ అనమాట. సో కొన్ని అయితే ఒక 2 days వదిలేసామన్నమాట, కొంచెం లావుగా కానీ అని. సో అంతలోనే కొన్ని రాలిపోయి ఉన్నాయి, కొన్ని ఏవో ఒకటి పక్షులు అలా ఇలా పండ్లు వస్తే వాటికి తెలిసైపోతుంది అనమాట. సో ఎక్కడి నుంచో కొన్నిసార్లు రావు, కొన్నిసార్లు వచ్చి మనకంటే ముందే అవే ఆస్వాదించి వెళ్ళిపోతాయి. సో కొన్ని అయితే వాటికి అవే రాలి పడిపోయాయి అనమాట, ఎక్కువగా గాలి విసురుతూ ఉన్నప్పుడు. సో కొన్ని రాలిపోయాయి, ఇంకా లేట్ ఎందుకు అని ముందుగానే కొన్ని పడినవి ఆ రోజే తినేసాము. కొన్ని ఇలా ఇమీడియట్గా హార్వెస్టింగ్ కంటే ముందే పడినవి, సో వాటిని చూపిస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని మొక్కలో ఉన్నవి కూడా హార్వెస్టింగ్ చేసేస్తూ ఉన్నాను. సో కొంచెం పెద్ద సైజు వచ్చినప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకొన్ని లేతగా ఉన్నవి నెక్స్ట్ టైం హార్వెస్టింగ్ అని చూస్తూ ఉన్నాం అనమాట. సో మీకు అప్పుడే హెవీగా లేట్ చేసాము హార్వెస్టింగ్కి అని ఎప్పుడు అర్థమవుతుందంటే, మీరు వాటర్ యాపిల్ అనేది గ్రీన్గా కాకుండా వైట్గా అయిపోతూ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు అది హెవీగా పండు అయిపోయి నీళ్ళు అనేవి ఇంగిపోతాయి. సో అంతకంటే ముందే మీరు బాగా నీళ్ళలాగా ఇలా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నప్పుడే హార్వెస్టింగ్ అయితే చేసేసుకోండి. ఇది గ్రీన్ కలర్ అనమాట. సో ఇందులో కూడా వైట్ కలర్, రెడ్ కలర్, కొంచెం రెడ్ అండ్ మిక్స్వి చిన్న పండ్లు కూడా వస్తాయి. సో చెప్పాను కదా, ఏ దానికైనా టైం రావాలి అనేది. సో మనం పాట్లో పెంచిన నేలకు వేసిన కొన్ని ఇయర్స్ వరకు అయితే అవి పికప్ తీసుకోవడానికి టైం పడుతుంది. సో నేలకు వేసిన, పాట్లో వేసిన కరెక్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ఫుల్గా హెవీగానే వస్తాయి. సో కిందకు వేసాం కాబట్టి అలా అప్పుడప్పుడు కొన్ని పండ్లే ఇచ్చేది. ఇప్పుడు సర్ప్రైజింగ్గా ఇన్ని పండ్లతో మొక్క నిండా పండ్లు అయితే కాసాయి. చూసిన వెంటనే చాలా హ్యాపీగా అనిపించింది. కొందరి ఇళ్లలో చాలా హెవీగా ఇలా మాను నిండా వచ్చినప్పుడు అనిపించేది. మా ఇంట్లో కూడా మొక్క బాగా పెరిగింది, కానీ ఎందుకో రావట్లేదని. సో చూస్తూనే ఆ రోజు కూడా వచ్చేసింది. సో ఎక్కువగా కాసినందుకో సో మీకు కూడా చూపించాలని సో చూపిస్తూ ఉన్నాను. సో మీ ఇంట్లో ఏమైనా ఓప్స్ వదిలేసుకుని ఉంటే ఇంకా రావు పళ్ళు ఇలా హెవీగా అని, సో వెయిట్ చేయండి. హెవీగా ట్రిమ్ అయితే వాటర్ యాపిల్కి చేయకండి. ఎంత కొమ్ములు వెళ్తే అంత హెవీగా పువ్వులు వచ్చి గుత్తులుగా పండ్లు అయితే కాస్తాయి. సో ఇప్పుడైతే కొన్ని కిందకి పడినవి, కొన్ని చెట్లో ఉన్నవి కోసుకుందాం. చూసారు కదా ఏ విధంగా పన్నీర్ కాయలు వచ్చాయో అనేది. బుట్ట నిండా అయితే ఈసారి వచ్చాయి. సో చాలా హ్యాపీ హార్వెస్టింగ్, మంచి సైజులో కూడా వచ్చాయి. సో చూసారు కదా, ఏవైనా పండ్ల మొక్కలకి మంచిగా ఆ కాయలు పువ్వులు ఉన్నప్పుడు మంచిగా వాటర్ అనేది అందిస్తూ ఉండండి. వాటి వల్ల పండ్లు అనేవి మంచి సైజులో కాస్తాయి. థ్యాంక్ యూ. ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.